హలో, నమస్కారం. ఇస్లాం గురించి తెలిసినటువంటి వాళ్లకు షరియా చట్టం గురించి కూడా తెలిసి ఉంటుంది. ఇస్లాం అంటేనే మొట్టమొదట గుర్తుకొచ్చేది షరియా చట్టం. అయితే ఈ షరియా చట్టం అన్నది నిజంగానే ఖురాన్ అన్న గ్రంథంపై ఆధారపడి ఉందా? ఖురాన్లో దీని వివరాలు ఉన్నాయా? లేదా వీళ్ళ ప్రవక్త ముహమ్మద్ రచించినటువంటి చట్టమా? ఆయన జీవించి ఉన్నప్పుడు ఇది ఒక చట్టంగా దీన్ని రూపొందించారా అన్న అనుమానాలు సహజంగా అందరికీ వస్తాయి. అయితే ఈరోజు ఈ వీడియో నేను మొత్తం ఈ షరియా చట్టం అసలు ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఈ షరియా చట్టం ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది, దీన్ని రూపొందించింది ఎవరు, ఏ విధంగా రూపొందించారు అన్న దానికి దీన్ని కాస్త విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. షరియా చట్టం ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది అన్నది చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. షరియా అనేది ప్రవక్త ముహమ్మద్ కాలంలోనే పూర్తిగా అమలులో ఉందా, లేక ఆయన తర్వాత రూపుదిద్దుకుందా అన్నది కూడా చాలా మందికి స్పష్టంగా తెలియదు. అసలు షరియా అంటే ఏమిటి? షరియా అంటే అరబిక్ లో అల్లాహ్ యొక్క మార్గం, ధర్మ మార్గం అని అర్థం. కానీ గమనించాలి, షరియా అనేది ఒక చట్ట పుస్తకం కాదు. ఇది 4 మూలాలపై ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటిది ఖురాన్, రెండవది హదీస్ అంటే ప్రవక్త పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు, అవే హదీస్ పుస్తకాలు. ఇజ్మా అంటే ఇస్లామిక మత ప్రచారకుల యొక్క ఏకాభిప్రాయం. నాలుగవది ఖియాస్ అంటే తర్కం ద్వారా నిర్ణయం. అంటే ఇస్లాంలో తర్కం ఉందా అన్నది కూడా మరో ప్రశ్న ఉద్భవిస్తుంది. అయితే దాని గురించి మనం ఇంకొక వీడియోలో విశదీకరించడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా కూడా ఇస్లాంలో తర్కం అంటూ ఉండదు. తర్కం అన్న దానికి అక్కడ స్థానమే లేదు. మరి ఎప్పుడైతే తర్కంపై ఖియాస్ అంటే తర్కం ద్వారా నిర్ణయం తీసుకునేది ఉన్నట్లయితే మరి అది ఒక దివ్య చట్టం ఎలా అవుతుంది? అంటే దీని అర్థం ఏమిటంటే షరియా అన్నది ఒక ఆకాశం నుంచి వచ్చినటువంటి చట్టం కాదు. ఈ ఇస్లామిక మత ప్రచారకులు వాళ్ళ యొక్క ఈ పుస్తకాల ఆధారంగా వాళ్ళు తమకు తాము నిర్ణయించుకున్నటువంటి ఒక చట్టం అని అర్థమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ కాలంలో మరి చట్టం ఉందా, షరియా చట్టం ఉందా అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. 610 క్రీస్తు శకం 610 నుంచి క్రీస్తు శకం 632 వరకు షరియా చట్టం ఉందా అన్న ప్రశ్న స్వాభావికంగా ఉద్భవిస్తుంది. లేదు అనే పూర్తిగా చెప్పవచ్చు. పూర్తి షరియా చట్ట వ్యవస్థ అప్పట్లో లేనే లేదు. ఖురాన్ అవతరణ జరుగుతుంది, కొన్ని నైతిక సామాజిక ఆదేశాలు ఉన్నాయి, కానీ పూర్తి క్రిమినల్ కోడ్ లేదు, కోర్టు వ్యవస్థ లేదు, ఇస్లామిక మత ప్రచారకుల ఫిక్కా లేదు, మజ్హబ్లు లేవు. ప్రవక్త జీవితంలో సమస్య వచ్చినప్పుడు ప్రవక్తే తుది తీర్పు చెప్పేవారు. అది చట్ట వ్యవస్థ కాదు, అది వ్యక్తిగత ప్రవక్త యొక్క తీర్పు. ఈ ప్రవక్త ముహమ్మద్ మరణం తర్వాత క్రీస్తు శకం 632 తర్వాత ఏమైంది? మరి ఇక్కడే అసలు షరియా పుట్టింది. ప్రవక్త మరణం తర్వాత కొత్త దేశాలు, కొత్త సంస్కృతులు, కొత్త సమస్యలు, అప్పుడే ప్రశ్న ఉద్భవించింది. హదీస్లలో లేని విషయాలకు ఎలా తీర్పు ఇవ్వాలి? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు అందులో విశదీకరించబడలేదు. కేవలం ఆ అరబ్ ఏడారులో సంభవించిన, ప్రత్యేకంగా ఆ గోత్ర వర్గాల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలను మాత్రమే అందులో పొందుపరచబడింది. అది కూడా వీళ్ళ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ముహమ్మద్ స్వయంగా ఇచ్చినటువంటి తీర్పులు మాత్రమే హదీస్ పుస్తకాల్లో ఉన్నాయి. అది ఒక దివ్య చట్టం అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఇందాకే నేను ముందుగా చెప్పింది తర్క ఆధారంగా రూపొందించబడినటువంటి చట్టం ఇది. అది కూడా ఇస్లామిక మత ప్రచారకుల తర్క ఆధారం మీద. మరి అది ఎలా దివ్య చట్టం అవుతుంది? నిశ్చయంగా అవ్వదు. మనుషులు తమకు తాము నిర్మించుకున్నటువంటి ఒక చట్టం అన్నమాట. అక్కడి నుంచే
ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఎవరైతే ఇస్లామిక పండితులు అని చెప్పుకుంటూ ఉంటారో, ఇస్లాంలో పాండిత్యం లేదు, వాళ్ళను పండితులు అని నామకరణం చేయడం కూడా కుదరదు. కాబట్టి వాళ్ళు ఇస్లామిక మత ప్రచారకులు అనే నేను ఎప్పుడు సంబోధిస్తూ ఉంటాను. ఇస్లామిక మత ప్రచారకుల వ్యాఖ్యానాలు, నియమాలు, చట్ట పద్ధతులు, ఫికా అంటే ఇస్లామిక జ్యూరిస్ ప్రూడెన్స్, వీటన్నింటినే తర్వాత షరియా చట్టంగా పిలిచారు. షరియా నిజంగా ఎప్పుడు రూపుదిద్దుకుంది? చరిత్ర ప్రకారం 8-9వ శతాబ్దంలో షరియా ఒక పూర్తి చట్ట వ్యవస్థగా మారింది. అంటే మళ్ళీ ప్రశ్న ఉద్భవిస్తుంది, పూర్తి చట్టం అప్పుడే రూపొందించబడిందా అంటే నిశ్చయంగా కూడా ఈ క్రీస్తు శకం 8-9 శతాబ్దాల్లో పూర్తి షరియా చట్టం రూపొందించబడలేదు. కాలక్రమేణా అందులో మార్పులు వస్తూ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కాలంలోనే ఇమాం అబూ హనీఫా, ఇమాం మాలిక్, ఇమాం షాఫీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ 4 సున్నీ వర్గాలు ఉన్నాయి. ఈ 4 సున్నీ వర్గాలు ఏర్పడ్డాయి. అంటే ప్రవక్త మరణం తర్వాత దాదాపుగా 150 నుంచి 250 సంవత్సరాల వరకు షరియా స్థిరపడింది. అప్పుడు మరి ఇది యొక్క అల్లాహు యొక్క చట్టం ఎలా అవుతుంది? ఇది కేవలం మనుషులు తమకు తాము రూపొందించుకున్నటువంటి చట్టమే అవుతుంది. అది కాస్త ఖురాన్ అన్న, హదీస్ అన్న వాటిలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను లేదా ప్రవక్త ముహమ్మద్ చెప్పినటువంటి కొన్ని తీర్పులను ఆధారం చేసుకొని వీళ్ళు అందులో ఇప్పుడు షరియా చట్టంలో ప్రవక్త ముహమ్మద్ జీవిత కాలంలో సంభవించినటువంటి సంఘటనలను కూడా షరియా చట్టం కింద చేర్చారు. అంటే అది ఖురాన్లోనూ లేదు, ప్రవక్త ముహమ్మద్ చెప్పినటువంటి విషయాల్లోనూ లేదు. అంటే వీళ్ళు తమకు తాము తర్కం మీద ఆలోచించి నిర్ణయించుకున్నామని వీళ్ళు చెప్పుకుంటారు. మరి అలాంటప్పుడు ఇది అల్లాహు యొక్క చట్టం ఎలా అవుతుంది, ఇది దివ్య చట్టం ఎలా అవుతుంది అన్నదే ప్రశ్న. ఖురాన్ అంటే అల్లాహు యొక్క వాక్యం, కానీ షరియా అమలు, నియమాలు మనుషుల వ్యాఖ్యానం. ఇది అంటే షరియా ఈజ్ ఈక్వల్ టు అల్లాహు యొక్క గ్రంథంపై మనుషుల అర్థం ప్లస్ చట్టాల రూపం. అల్లాహు యొక్క గ్రంథంపై మనుషుల అర్థం ప్లస్ చట్టాల రూపం కలిస్తే షరియా అవుతుంది. ఒక దేశంలో ఒక విధానం, ఇంకో దేశంలో ఇంకో విధానం, మజహబ్ల మధ్య విభేదాలు అంటే వర్గాలు. ఇందాక చెప్పాను 4 వర్గాలుగా సున్నీల్లోనే 4 వర్గాలుగా ఏర్పడ్డాయి. సున్నీల్లోనే 4 వర్గాలు ఏర్పడ్డాయి. ఆ 4 వర్గాల మధ్య కూడా మళ్ళీ కొన్ని విభేదాలు ఉన్నాయి. ఒకవేళ ఈ అల్లాహు యొక్క చట్టం ఒకటే అయితే ఇన్ని వెర్షన్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ప్రశ్న. నిజం ఏమిటి అంటే ప్రవక్త కాలంలో పూర్తి షరియా లేనే లేదు. షరియా చట్టం ప్రవక్త తర్వాతే రూపుదిద్దుకుంది. ఇది శతాబ్దాల పాటు ఇస్లామిక మత ప్రచారకులు రూపొందించిన వ్యవస్థ. ఇది దివ్య ఆజ్ఞ కంటే కూడా మానవ చట్ట వ్యవస్థ. ఇక చివరి ప్రశ్న ఏంటంటే ప్రవక్త కోసం మాత్రమే సరిపడిన మార్గదర్శకాలు నేటి ప్రపంచానికి శాశ్వత చట్టంగా ఎలా మారాయి? ఇది విశ్వాసంపై మేమేదో దాడి చేస్తున్నామని కాదు, ఇది ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిస్తున్నాం. దీన్ని మీరు పలు రంగులు అద్ది పలు పదాల సమ్మేళనంతో అర్థం కాని విధంగా దీన్ని విశదీకరించడానికి ప్రయత్నించి వాళ్ళను మభ్యపెడుతూ ఉంటారు. కానీ ఇందులో వాస్తవం ఇదే.